ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు ఏపీలో వానలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే నిన్న సాయంత్రం వరకు పార్వతీపురం జిల్లాలో పలు చోట్ల 30.5, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 27.2, అనకాపల్లి జిల్లా నర్సింపట్నంలో 18.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని అధికారులు తెలియజేశారు. మరోవైపు నిన్న కొన్ని ప్రాంతాలలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు ఫోన్ ద్వారా. భార్గవ్, ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు ఏపీలో వానలు పడే అవకాశం ఉందన్నట్టుగా ఐఎండీ శాఖ తెలిపింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావం అయితే ఏర్పడతాయి. వీటి ప్రభావం వల్ల రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించక ముందే ప్రీ మాన్సూన్ వర్షాలు అయితే పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రుతుపవనాల ముందస్తు ప్రభావం అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా ఆ ప్రభావంతోనే ఈ రోజు ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు అటు గుంటూరు జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రధానంగా కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కూడా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 3 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఈ ఉపరితల ఆవర్తనం అనేది కూడా కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం దీనివల్ల రాయలసీమతో పాటు అటు దక్షిణ తమిళనాడు వరకు కూడా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావం వల్ల ఏపీ భూభాగంలోకి తమతో కూడినటువంటి గాలులు రావడంతో పాటు గోదావరి జిల్లాలు ఏలూరు, కృష్ణా, గుంటూరు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు రాయలసీమ ప్రాంతంలో కూడా కాస్త మేఘావృతమై ఉండడం నేపథ్యంలో కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వస్తాయి అనేది కూడా ఐఎండీ హెచ్చరించింది. ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కూడా హఠాత్తుగా కూడా ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వానలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా వేటకు వెళ్ళినటువంటి కోస్తా తీరం కాబట్టి వేటకు వెళ్ళిన మత్స్యకారులు కానీ అలాగే రైతులు కానీ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఐఎండీ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే నిన్న కేరళను నైరుతి రుతుపవనాలు తాకిన నేపథ్యంలో మరొక 3-4 రోజుల్లో కూడా అవి కూడా ఏపీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ 2 రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఓవైపు ఉదయం పూట మాత్రం దారుణమైనటువంటి ఎండ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 35 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారడం, ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కూడా వర్షాలు కురవడం అనేది కూడా కొనసాగుతుంది. పిడుగులు కూడా అనేక చోట్ల పడుతున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లోకి వెళ్తున్న నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.